మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అరచేతిలో మొత్తం ప్రపంచాన్ని మనం చూస్తున్నాం సెల్ ఫోన్ ద్వారా కదా. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ జ్ఞానము నాతో పాటు నీతో పాటు మట్టిలో కలిసిపోయే జ్ఞానం. కానీ ఈ జ్ఞానం ఏ జ్ఞానం అయితే ఈ యొక్క గ్రంథంలో ఉంటుందో, ఈ జ్ఞానం మనని పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేతిలో పట్టుకునే జ్ఞానము నువ్వు ఈ లోకంలో బతుకున్నన్ని రోజులే పనికొస్తుంది. కానీ నువ్వు చేతిలో పట్టుకున్నటువంటి బైబిల్ జ్ఞానము, నీ హృదయంలో పెట్టుకున్నటువంటి ఈ వాక్య జ్ఞానము, అది నేను పరలోకానికి నడిపిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. దానిని బట్టే దేవుడు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. జ్ఞాని దేన్ని వెంబడిస్తాడు? జ్ఞానాన్ని వెంబడిస్తాడు. జ్ఞానం ఎక్కడుంది? మరి ఈ యొక్క వాక్యంలో ఉన్నది. కనుక ఈ జ్ఞానాన్ని వెంబడిస్తూ మరి దేవుడితో సహవాసం చేసి సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు.